నేను అసలు నేను చూసి లవ్ లో పడిపోయినా తెలుసా ఇప్పుడు. ఎందుకు అమ్మాయిలకు కూడా ఫీలింగ్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు నీకు నీ హస్బెండ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా? నీకేమో ప్రేమ చూపెట్టిన అన్నావు కదా, ఏ విధంగా చూపెట్టిండు? పెరిగింది అప్పుడే, అది కాస్త ఎక్కువ అయితే వచ్చింది. అవును, దాంతో మనకి ఏం అవసరం రా, దాంతో ఏం అవసరం, పెద్ద కొజ్జది. ఇంకా ఎంతో గలీజ్ గా మాట్లాడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మళ్ళా పెళ్లి చేసుకుంటాడా? అంటే అంటే పాట వాడు ఒకటి. మీ వాయిస్ చాలా బాగుంది, ప్యారెట్ వాయిస్ లాగా ఉంది. అవునా, థ్యాంక్ యూ. కోరిక అంటే తను డ్యూటీ చేసినా చేయకపోయినా మాత్రం నేను ఆయన చూసుకుంటూ సుఖపెడతా, అన్ని చేస్తా. నీకు మూడ్ వస్తుందా మీ హస్బెండ్ ని చూస్తే? ఫీలింగ్స్ వస్తాయి, మూడ్ అంటే రాదులే కానీ. హలో, హాయ్, నమస్తే, వెల్కమ్ టు అశ్వ మీడియా. ఈ రోజు మనతో పాటు ఉన్నారు యూట్యూబర్ కమ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ క్లాన్జీ. అసలు ఆమె పేరు ఎంత డిఫరెంట్ గా ఉంది కదా. అంటే యాక్చువల్ గా ఆమె ఒక వంశీ అనే పేరు, వంశీ ఈజ్ ఈక్వల్ టు క్లాన్జీ లాగా ఆమె మొత్తం చేంజ్ చేసింది అనమాట. అసలు వంశీ క్లాన్జీకి ఎందుకు చేంజ్ అయినాడో ఒక్కసారి ఆమెతో మాట్లాడి తెలుసుకున్నాం. నమస్తే క్లాన్జీ, చెప్పు అసలు నీ రియల్ నేమ్ వంశీ. వంశీ క్లాన్జీకి ఎందుకు చేంజ్ అవ్వాల్సి వచ్చింది? హార్మోన్స్ ప్రాబ్లం. హార్మోన్స్ ప్రాబ్లమా? అంటే చిన్నప్పటి నుంచి మన హార్మోన్స్ అనేటివి మారిపోతా ఉంటాయి కదా, అలా అని అలా అబ్బాయిలకు ఉండలేకపోయి అమ్మాయిలకు మారిపోయి. హార్మోన్స్ ప్రాబ్లం అంటే మన హాస్పిటల్ పోయేది ఉండేను. హాస్పిటల్ నాకు అంత తెలియలేదు మా ఇంట్లో. అదేంటంటే అలాగేనే. వంశీ క్లాన్జీగా చేంజ్ అయ్యే కంటే హాస్పిటల్ కి పోతే హార్మోనల్ ఇంబాలెన్స్ మన ఉంటే వాళ్ళు చేంజ్ చేస్తుండే కదా. అప్పుడు అంతా నాకు తెలియలేదు, చూపెట్టాల్సినంత. మా వాళ్ళకు చదువు లేదు, ఇంట్లో మనీ ప్రాబ్లం, చూపెట్టలేదు. ఏం చూపించాలనుకున్నావు? హాస్పిటల్లో టెస్ట్ చేపియాలి, ఏదో ఒకటి ఉంటది కదా ఒంట్లో బాగాలేకుంటా, అందుకని. ఎన్ని ఇయర్స్ అయింది మరి నువ్వు ఇట్లా ఆపరేషన్ మొత్తం చేయించుకొని? సర్జరీ 4 దాటింది. 4 దాటిందంటే 4 years దాటింది సర్జరీ అయిపోయి. క్లారిటీతో మాట్లాడొచ్చు కదా. బానే మాట్లాడాను. 4 years దాటింది. అయితే వంశీ, ముందైతే నువ్వు వంశీకి అసలు క్లాన్జీగా చేంజ్ అవ్వాలా అని ఎందుకు అనిపించింది అంటే నువ్వు హార్మోనల్ ప్రాబ్లం అని అన్నావు. సరే, ఇప్పుడు నువ్వు వంశీగా ఉండడం అనేది అయిపోయింది, నువ్వు ఇప్పుడు క్లాన్జీ, యువర్ నేమ్ ఇస్ క్లాన్జీ. సో నీకు మ్యారేజ్ అయింది. అవును. మీ హస్బెండ్ ఏం చేస్తుంటారు మరి? కార్ డ్రైవింగ్ చేస్తారా? అవును. మీరు ఎట్లున్నారు తెలుసా? మీకు ఏ రోజన్నా అనిపించిందా మీరు ఈ హీరోయిన్ లాగా ఉన్నారని? నేను ఎప్పటికీ అట్లా అనుకోను. నేను అసలు నేను చూసి లవ్ లో పడిపోయినా తెలుసా ఇప్పుడు. ఎందుకు అమ్మాయిలకు కూడా ఫీలింగ్ ఉంటుందా? ఎందుకు ఉండదు? ఫస్ట్ పడ్డాడు. సరే, ఇప్పుడు నువ్వు వంశీగానే ఉంటే ఇప్పుడు నీకు నీ హస్బెండ్ మీద ఫీలింగ్స్ ఉన్నాయా? మూడోసా అన్నావు అది నీకు. అమ్మాయిలకు మారిన కాంచి కదా, అమ్మాయిలకు మారిన కాంచే ఫీలింగ్స్. ఫస్ట్ అబ్బాయిలకు కూడా ఫీలింగ్స్ ఉన్నాయి, కానీ అన్ని షేర్ చేసుకోలేం కదా. పల్లెటూరు మాది. పల్లెటూరులో మనం చేయాలన్నా కానీ ఎంత గలీజ్ అనిపిస్తుంది, నాముష్ కనిపిస్తాం. మన తెలంగాణ ఏమంటారు, ఇదేంద్ర బాగా ఇట్లా చేస్తారు, బొగలు కూడా చేస్తారు అలా అంటారు. అట్లా చేస్తే మంచిగా. కానీ నేను హైదరాబాద్కి వచ్చిన డ్రాన్ చూసి నేను కూడా మారిపోవాలి, నా సిచ్యువేషన్ ఇలా ఉంది, నాకు హార్మోన్స్ మారిపోతున్నాయి కదా, మొత్తం అమ్మాయి ఫీలింగ్స్ అయిపోతుంది నా బాడీలోకి. అలా అని చెప్పి అమ్మాయిలకు మారిపోయాను. నేను అమ్మాయిలకు మారిన తర్వాత మా హస్బెండ్ ఇప్పుడు 2 years దగ్గర నన్ను మ్యారేజ్ చేసుకున్నాను. లవ్ మ్యారేజ్ అనేది? లవ్ మ్యారేజ్. ఎన్ని ఇయర్స్ లవ్ చేసుకుర్రు? 1 month ఓన్లీ. 1 month లవ్ చేసుకుని పెళ్లి చేసుకున్నావా? అంత ఆనం నచ్చిందా నీకు మీ హస్బెండ్? అంత గణం నచ్చినట్టే, అందంలో నాకు నచ్చలేదు, మనసులో నచ్చింది నాకు. మనసులోనా? అంటే తన మనసు నాకు అర్థమైంది. తన మనసు నన్ను చూపెట్టిన కేరింగ్, నన్ను తిప్పడం అనేది దేనికైనా నన్ను కొంచెం. ఇప్పుడు ఎవరైనా భార్య భర్త కేరింగ్ ఎట్లా తీసుకుంటారో, భార్య గురించి భర్త ఎట్లా కేరింగ్ తీసుకుంటారో, భర్త గురించి భార్య ఎట్లా కేరింగ్ తీసుకుంటారో, నన్ను కూడా మా పెళ్లి కాకముందు నన్ను లవ్ చేసేటప్పుడైనా నేను ట్రాన్స్ అని కూడా తనకు చెప్పా, నాకు ఎట్లయినా ఏం కదా నీతో హ్యాపీగా నేను బ్రతుకుతా అని చెప్పి నన్ను పెళ్లి. 1 month లో ఇవన్నీ చెప్పిండు. అయితే నేను డైలీ నా రూమ్ ఏమో ప్రేమ చూపెట్టిన అన్నావు కదా, ఏ విధంగా చూపెట్టిండు? ఏ విధంగా అంటే ప్రేమ ఏ విధంగా చూపెట్టలే. ప్రేమ అంటే ఏ విధంగా చూపిస్తాడు, అందరిలానే ప్రేమ చూపిస్తాడు. అదే ఏ విధంగా అంటే నీకు ముద్దు ఇచ్చిండా లేకపోతే హగ్ ఇచ్చిండా? నాకు ఇష్టం. నేను మా హస్బెండ్ ఎక్కువ ఇష్టపడదంటే బయటకు వెళ్ళి వచ్చే వరకు కుకింగ్ చేస్తాడు, ఎక్కువ కుకింగ్ చేస్తాడు. కుకింగ్ అందుకే నువ్వు పడిపోయినావు ఇక కుకింగ్ చేసి. నన్ను చూసుకో, నాకు హెల్త్ బాగాలేకపోయినా నాకు టాబ్లెట్ తీసుకురా, నన్ను హాస్పిటల్ తీసుకుపోవడం అన్ని మంచిగా చూసుకున్నాడు కాబట్టి తన ప్రేమ అనేది పెరిగిపోతుంది కొద్దిగా. అలానే పెరగక ముందే పెళ్లి చేసుకున్నావు కదా మరి? పెరగక ముందే పెళ్లి చేసుకున్నావు. ఫస్ట్ లో మేము 1 month తిరిగాం కదా, తిరిగినప్పుడు నాకు ఆయన మీద పెరిగింది అప్పుడే.
తను వాళ్ళ ఇంట్లో కాదని అక్కడికి వచ్చాడు. అది కాస్త ఎక్కువ అయితే వచ్చింది. అవును. ఇప్పుడు ఎంత పర్సెంట్ ఉంది మరి మీ ఆయన మీద నీకు లవ్? ఫుల్ అంటే 100%, లేకపోతే 100 కి 500? 100 కి 500. 500. మీ హస్బెండ్ నువ్వు ప్రపోజ్ చేసినావా ఆయన వచ్చి ప్రపోజ్ చేసినా? మా హస్బెండ్ చేశారు ఫస్ట్. ఏమని ప్రపోజ్ చేసిండు? ఐ లవ్ యూ ఏ బుజ్జి అని. ఐ లవ్ యూ ఏ బుజ్జియా? బుజ్జి అంటాడా నిన్ను? ఇప్పటికి కూడా బుజ్జి అంటాడు. మరి తండేల్ మూవీ చూసినావా? తండేల్ మూవీ చూసినావా? నాకైతే పాట నీ గురించే వాడిరేమో అనిపిస్తుంది తెలుసా. బుజ్జి తల్లి పాట విన్నావా? బాగుందా? మరి వాడిందా మీ హస్బెండ్ మీ మీద పాట? పాటలు రావలే. పాటలు రావా? డ్రింక్ చేస్తాడు. ఉంటలేడం వస్తా. కుకింగ్ బాగా చేస్తాడు. బాగా చేస్తాడు. హోటల్ మేనేజ్మెంట్ చేసిందా? లేదు, ఆయనకు డ్రైవింగ్, ఆటో, బైక్, లారీ అన్ని తోలుతాడు. కానీ చదువులేదు. అర్థం చెప్పేసి చదువులేదు, కానీ చదువు అయితే ఒకటి లేదు, అన్నిట్లో నాలెడ్జ్ ఉంది. దేంట్లోకైనా నేను పని చేయగలుగుతా అని థాట్ అవుతుంది. ఏ పనైనా చేస్తాడు మంచిగా. మీరు ఎంత చదువుకున్నారు అసలు? ఇంటర్ కంప్లీట్. ఇంటర్ కంప్లీట్. మరి ఇంటర్ కంప్లీట్ అయింది, ఏమైనా జాబ్ చేసుకోవచ్చు కదా, మీకు వచ్చినాయి కదా లైక్ ట్రాన్స్జెండర్స్ కి? వచ్చినాయి కానీ ఫస్ట్ వచ్చినాయి కానీ అప్లై చేద్దాం అనుకున్నది. నిజంగా ఇస్తారో లేదో అన్న ఒక డిపెండ్ మీద ఉండే. ఖచ్చితంగా ఇప్పుడు ఇచ్చారని నెక్స్ట్ వీక్ కూడా రిలీజ్ చేస్తా అంటున్నారు. నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్ లో అప్పుడు అప్లై చేద్దాం ట్రై లో ఉన్నా. గాడ్ ఈస్ ద గ్రేట్. నేను ఏదైనా గాడ్ ఈస్ ద గ్రేట్ అన్నట్టు దేవునికి మొక్కుతా, దేవుడు నాకు ఇస్తాడు. నువ్వు ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడుతున్నావు చెప్పు? అప్పుడప్పుడు పదాలు వస్తా ఉంటాయి కదా, అలా. ఫారెన్ ట్రాన్స్ లోకి వెళ్ళిపోతున్నా. క్లాన్స్ అంటే ఫారెన్ కదా, ఇంగ్లీష్ నేమ్ కదా. వావ్, ట్రాన్స్ అంటేనే ఫారెన్. క్లాన్సీ అనే ఒక నేమ్ ఉంది కదా, ఆ నేమ్ ఇంగ్లీష్ పేరు. అవును, ఎందుకు పెట్టుకున్నావు అసలు పేరు? నీ లవర్ చెప్పిండా? లేదు, నేను ఫస్ట్ వెళ్ళినప్పుడు మా గురువు కాడికి వెళ్ళా, మా గురువు పెట్టింది నాకు ఆ పేరు. మీరు క్రిస్టియన్స్ కదా, నేను క్రిస్టియన్, మీరు క్రిస్టియన్స్ కదా. మరి బొట్టు పెట్టుకున్నావు కదా? నేను బయటకి వెళ్ళినప్పుడు పెట్టుకుంటా, ఎక్కువ అసలు యాక్చువల్లీ అంటే బయటకి వెళ్ళినప్పుడు హిందూ పెడతాం, బొట్టు కుంకుమ బొట్టు పెట్టాను. అదే బయటకి వెళ్ళినప్పుడు హిందూ, ఇంట్లో ఉన్నప్పుడు క్రిస్టియనా? అలా ఏం లేదు. మరి రాత్రిపూట ముస్లిం అయితే? అట్లా ఏం లేదులే, కానీ బయటకి వెళ్ళినప్పుడు కనపడాలని. బాగా వెళ్తే మొగడు వచ్చిన ముండబడితే ఎట్లా బయటకి వెళ్తాం, అట్లా వెళ్ళలేదు. మరి ఇంట్లోంటే ఉంటావా అట్లా? మొగడు, మా హస్బెండ్ కూడా క్రిస్టియన్ కదా, మీ ఇద్దరు సండే చర్చికి వెళ్తాం. చర్చికి కూడా వెళ్తారా? అవును, వాళ్ళు క్రిస్టియన్, మేము క్రిస్టియన్స్. చర్చికి పోతే పెట్టుకుంటా బొట్టు? లేదు, పెట్టుకోను. సరే, జాబ్ కి అప్లై చేస్తావు మరి? గవర్నమెంట్ జాబా? గవర్నమెంట్ అనే కదా పిచ్చేది. మరి గవర్నమెంట్ కి అప్లై చేస్తే ప్రైవేట్ కి అప్లై చేస్తావా? అయితే గవర్నమెంట్ జాబ్ కొట్టేస్తావు ఇంకా ఫైనల్ గా? పక్కా. మీరు లైక్ బయటికి వెళ్తూ ఉంటారు కదా, ఎంత అమౌంట్ వరకు వస్తుంది? అయితే పక్కా దాకుతుంది నాకు రోజు. ఒక రోజుకి నెలకి ఎన్ని? 60,000 వస్తాయా? ఇంకా అంత కౌంట్ అయితే తీసుకో. వచ్చినట్టు రూమ్ రెంట్ కట్టడం, ఫుడ్ కి పెట్టడం, ఏదైనా పార్టీలకు వెళ్ళడం. ఇప్పుడు మాకు ఫంక్షన్ జరుగుతాయి, అందులో కొంచెం ఫంక్షన్స్ లో అమౌంట్ అనేది ఇప్పుడు ఇస్తా ఉంటుంది. ఓకే, ఇప్పుడు మీ సర్జరీకి ఎంత అమౌంట్ వరకు అవుతుంది అప్రాక్సిమేట్లీ? టెస్ట్ కి అయితే పైదానికి అయితే 1,40,000. పైదానికంటే? చెస్ట్. ఓకే, బ్రెస్ట్. దానికి కింద దానికి అయితేనేమో నార్మల్ సర్జరీస్ ఉన్నాయి, ఫుల్ అంటే ఎలా ఉండేటి అని అలా ఉంటాయి. నార్మల్ దానికైతే ఒక 70,000 అట్లా తీసుకుంటారు. ఇక ఫుల్ దానికైతే 1,50,000, 2,50,000 అట్లా ఎక్కువ అమౌంట్ తీసుకుంటారు. అంటే మీరు ఇట్లా ఇప్పుడు సర్జరీ చేసుకున్న తర్వాత మీరు మీ హస్బెండ్ తో ఇప్పుడు సెక్షువల్ అలాంటి టైంలో మీకు ఏం పెయిన్ ఉంటుంది కదా? లేదు, అనిపిస్తుంది. అంత నార్మల్ ఉంటదా? అంటే పెయిన్ వస్తా ఉంటది, బ్లీడింగ్ కూడా అయితే ఉంటది. ఓకే, మీ హస్బెండ్ గురించి ఏమన్నా చెప్తావా మరి మాకు? చెప్పు, మీ హస్బెండ్ ఎలాంటి వాళ్ళు? చాలా మంచోడు తను. తనకేం కానీ తన ఇంట్లో మంచోళ్ళు కాదు. ఎందుకు? ఎందుకంటే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఫ్యామిలీకి నేను ఇష్టం లేదని. వాళ్ళకి అవసరం ఉంటే వాళ్ళకి అమౌంట్, ఆయన నా హస్బెండ్ నాకు అన్నప్పుడు మాట్లాడతాడు, వాళ్ళ ఇంట్లో మాట్లాడతారు, మీ ఇద్దరు కలిసి ఇడికి రండి పని చేసుకోండి ఊర్లో అంటారు. మనీ ఇచ్చేసేపు, మనీ ఇచ్చే తర్వాత ప్లేట్ మార్చేస్తారు. దాంతో మనకి ఏం అవసరం రా, దాంతో ఏం అవసరం, పెద్ద కొజ్జది, ఇంకా ఎంతో గలీజ్ గా మాట్లాడుతుంటారు వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు. మరి మీ హస్బెండ్ బానే ఉంటారా మీతో? నాతో బానే ఉంటాడు, కానీ ఆయన మైండ్ సెట్ ఇప్పుడు ఇట్లా మాతో సంథింగ్ ఇప్పుడు కూడా తెలియదు. ఎందుకు పిచ్చా మీ హస్బెండ్ కి? అట్లని కాదు, ఒక టైంలో ఒక తీరు ఉంటాడు, మంచిగా ఉంటాడు. తను తాగితే డిప్రెషన్ తీరు వెళ్ళిపోయి, నేను ఒకళ్ళు బయటకి వెళ్ళిపోతే టైంకి రారా అంట. నేను వెళ్ళి ఒక 1 అవర్ కూడా కాలేదు. ప్రేమ కదా అది? ప్రేమ అనే కానీ ప్రేమని అంత గొప్ప ప్రేమని చూపిస్తే మనం ఆయన ప్రేమ చూపిస్తా మనకు తెలుసు. ఆ డైలాగ్ నిన్న నైట్ కూడా కొట్టేది ఫంక్షన్కి వెళ్ళినప్పుడు. ఏమని? వెళ్ళినా 1 అవర్ కూడా కాలేదు, వెళ్ళేసి అక్కడికి డ్రింక్ చేశాడు ఇంటికాడ రూమ్ లో ఉండేసి తొందర అంటే అక్కడ ఫంక్షన్కి వెళ్ళలే, ఫంక్షన్ చూసుకోలేదు, ఫుడ్ తినలేదు, నువ్వు రారా అంటే అప్పుడే రాలేం కదా. మా ట్రాన్జెన్స్ అనేటి మిస్ అయినాడు, నిన్ను మిస్ అయినందుకు ఒక 1 అవర్ 2 అవర్స్ అయితే నేను మళ్ళీ ఎట్లా వస్తా కదా రూమ్ కి.
నేను చాలా సార్లు వెళ్ళా అప్పుడు రిసార్ట్ పెద్ద పెద్ద రిసార్ట్స్ కి వెళ్ళా ఎక్కడికో వెళ్ళాను. ఇక్కడే ఎర్రగడ్డలోనే ఫంక్షన్. మరి నీకు మీ హస్బెండ్ కి ఎన్నో గొడవలు ఉన్నాయి, 2-3 నెలలు వాడుకుంటాడు పైసల విషయంలో నన్ను ఫిజికల్ గా, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఎట్లుంటాడో అంటే నేను ఎప్పుడు తనని వాడుకున్నానని చెప్పలేదు. వాడుకుంటే వస్తాడు, ప్రేమ చూపిస్తాడు, ఉంటాడు, తాగుతా తిన్నా. నేను అది పెట్టినా నా హస్బెండ్ కి పెట్టాను అనుకున్నామని, ఎవరికో పెట్టిన అనుకోలేదు. కానీ ఆయన చెప్పకుండా వెళ్ళిపోతే నాకు అక్కడ నచ్చట్లేదు. వెళ్ళిపోతాడు, వెళ్ళిపోయిన తర్వాత ఒక 1 వీక్ వరకు మొబైల్ అట్లనే ఉంచి స్టాండ్ లో మాట్లాడితే ఎక్కడంటే ఇంటికన్నా అక్కడ ఎక్కడ అని చెప్తారు, ఫోన్ స్విచ్ ఆఫ్ పెడతారు. నాకు ఆటోమేటిక్ అర్థమైపోద్ది తను వాళ్ళ ఇంటికి వెళ్ళాడని. నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి కూడా పంచాయతీ పెట్టా, నేను వాళ్ళ ఊరికి వెళ్ళి పంచాయతీ పెట్టా. ఫస్ట్ నన్ను ఫస్ట్ పెళ్లి చేసుకున్నప్పుడు 3 months నాతో ఉన్నాడు. ఉన్న మాదా ఇప్పుడు ఏంటంటే 17 నెలలు 17 నెలలు 17 నెలలు రన్నింగ్. ఇప్పుడు ఈ మంత్ వస్తే 18 నెలలు రన్నింగ్ అవుతుంది. మాది సంవత్సరం దాటింది ఆటోమేటిక్ గా. మాది November 5 మ్యారేజ్. ఇక్కడ చేసుకున్న మ్యారేజ్ పెద్దమ్మ గుడి, జూబ్లీ హిల్స్. మంచిగా పందిరిటేసిరా? అలా ఏం లేదు, టెంపుల్ తీసుకెళ్ళాడు, పెళ్లి చేస్తున్నాడు, తాళిబొట్టు కట్టాడు, దండలు మార్చాం. ఫోటో ఉండే ఆ ఫోన్ పగిలిపోయింది. ఫోటో షూట్ కూడా చేసిరా? ఇంకా మొబైల్లో ఫోటోస్ తీసుకున్నాం, ఆ ఫోన్ పగిలిపోయింది. ఇప్పుడు మా ఆయన ఇప్పుడు వచ్చినాక మనం మళ్ళీ పెళ్లి చేసుకుందాము, మళ్ళా పెళ్లి చేసుకుంటాడు అంటే అంటే ఇప్పుడు వాళ్ళ ఇంట్లో ఏమంటారు అంటే మీరు ఫుల్ పెళ్లి చేసుకున్న ఫొటోస్ ఎక్కడనే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అమ్మ వాళ్ళ ఊరు అడుగుతున్నారు. దానికి మనం ఏం చెప్పాలి, ఫొటోస్ చూసుకుంటేనే కదా. ఒకవేళ రిజిస్టర్ మ్యారేజ్ అయినా నార్మల్ గా చేసుకుందాం, లేకపోతే మీ ట్రాన్స్జెండర్ పిలుద్దాం, రేపు ఏమైనా సిచ్యువేషన్ అయినా కానీ మీ కమ్యూనిటీ వస్తారు కదా మనకు మాట్లాడడానికి అని మా హస్బెండ్ అన్నాడు. అట్లా మా హస్బెండ్ చాలా మంచోడు. వాళ్ళ ఊరోళ్ళే తన మార్చడం, వాళ్ళ రిలేటివ్స్, వాళ్ళ అమ్మ వాళ్ళ తమ్ముడు, వాళ్ళ డాడ్ చనిపోయి 5 months అవుతుంది. ఇంకా వాళ్ళిద్దరే వాళ్ళ అమ్మని కూడా మీ అన్న మీ అమ్మని కూడా తెచ్చుకుందాం, మనతో ఉంచుకుందాము, మనతో పాటు పెట్టుకుందాం అంటే ఆమె నేను రానంటది. సరే నీకు ఎంతో కొంత అమౌంట్ పంపిస్తాను, కొడుకున్నప్పుడు చూడాలి కదా, పంపిస్తుంటే మాకు అట్లా వద్దు, దాంతో ఉండకుండా అక్కడికి రారని మాట్లాడింది. మా అక్కడికి రాదు, మేము డబ్బులు పంపిస్తే వద్దంటది. కానీ పంపేమంటది, మళ్ళీ అమౌంట్ అయితే పంపేమంటది వాళ్ళ అబ్బాయిని. ఓకే, ఇప్పుడు మరి మీ మమ్మీ వాళ్ళు ఫీల్ అవుతారు కదా ఇప్పుడు, లైక్ నువ్వు ఇట్లా క్లాన్సీగా చేంజ్ అయిన తర్వాత మీరు ఇప్పుడు వెళ్తారా మమ్మీ వాళ్ళ ఇంటికి? అంత ఓకేనా? మీ మమ్మీ వాళ్ళు బాధపడడం అలాంటివి ఏం చేయరా? ఏడుస్తుంది, మమ్మీ ఏడుస్తుంది, ఎందుకురా ఇట్లా అయిపోయినావు అంటే. ఒక్కనే అబ్బాయిని మా ఇంట్లో, దాని గురించి. మీ సిబ్లింగ్స్ నువ్వు ఒక్కోనేనా? మీరు ఒక్కోలేనా? అవును, సిస్టర్ ఉంది, సిస్టర్ లవ్ మ్యారేజ్. తను వెళ్ళిపోయింది, తన లైఫ్ హ్యాపీగా ఉంది, 2 పిల్లలు. నేను ఒక్కనే ఇట్లున్న అబ్బాయిలు ఎక్కువ అంటే నీకు ఇట్లా మారిపోయా. మరి ఇప్పుడు మీ ఊర్లో మీ సొసైటీ వాళ్ళు, మీ ఊర్లో వాళ్ళు ఏమన్నారా? మీరు ఇట్లా నవ్వడం అలాంటివి చేయరా? నవ్వడాలు అలాంటివి ఏం చెయ్యరా? వాళ్ళకి నేను సమాధానం ఇస్తా కదా. ఏమని? నా ఇష్టం, నాకు నచ్చినట్టు నేను ఉంటా. ఇప్పుడు నాకు 10,000 కావాలి, నేను అడుగుతా ఎమర్జెన్సీ, నువ్వు ఇస్తావా? ఇయ్యలేవు. మన ఇంట్లోనే మన సొంతోడు అన్నదమ్ములు చిన్నోళ్ళు. ఇప్పుడు ఎవరినందుకు మా సిస్టర్ కి ఇప్పుడు మాక్సిమం ఎన్నో డబ్బులు ఇచ్చా, 1 lakh దాటింది. నేను ఇళ్ళకి వచ్చిన కంచి అయితే 1 lakh. ఆమె ఎప్పుడు అడిగినా 2,000, 3,000, 10,000 ఏది కావాలన్నా కొనిచ్చా, అన్ని చేసా. ఇప్పుడు నాకు ఒక 2,000 కావాలంటే నాకు అలా ఇవ్వంటది. అక్కడ తీసుకున్నప్పుడు ఎందుకు ఇస్తావు వాళ్ళకి? అట్లనే తనేమంటది, నాన్న బ్రతికున్నప్పుడు నన్ను చూసుకునేటోళ్ళు, ఇప్పుడు అమ్మ నువ్వు నన్ను చూసుకోవట్లేదు అంటది. అట్లా ఒక ఫీలింగ్ అనేది ఉంటది కదా, సిస్టర్ బ్రదర్ ఫీలింగ్. అలా మరి ఇప్పుడు అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తే కూడా ఇట్లనే శారీ పైన వెళ్తావా, లేదంటే ప్యాంట్ షర్ట్ వేసుకో? లేదు, శారీ పైన వెళ్తా. శారీ పైన వెళ్తావు. ఓకే, మరి మీ హస్బెండ్ మళ్ళీ పెళ్లి చేసుకుందాం అన్నారు అన్ను. ఎప్పుడు పెళ్లి? మమ్మల్ని పిలుస్తావు పెళ్లికి? పక్కా. గ్రాండ్ గా చేసుకుంటావా? గ్రాండ్ కాకపోతే టెంపుల్ లో చేసుకున్నా, కానీ వీళ్ళ పెద్దవాళ్ళని పిలిస్తే కొంచెం నిజాయితీగా ఉంటది కదా అది. ఓకే, మీ హస్బెండ్ గురించి మరి మా గురించి ఒక పాట అన్నా, ఒక డైలాగ్ అన్నా చెప్పొచ్చు కదా. అలా అడిగితే అని చెప్పాలి. అలా అంటే ఇలా అంటే పాట వాడు ఒకటి. మీ వాయిస్ చాలా బాగుంది, ప్యారెట్ వాయిస్ లాగా ఉంది. అవునా, థ్యాంక్ యూ. పాట అంటే ఏం పాట పాడాలి? మీ హస్బెండ్ ఇంకా ఇమాజిన్ చేసుకో, కళ్ళు మూసుకొని ఇమాజిన్ చేసుకొని పాడు. నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదండి. ఎందుకు? అంటే లవ్ లేదా మీ హస్బెండ్? లవ్ మా హస్బెండ్ మీద ఫుల్ గా ఉంది. నాకు లవ్ ఎందుకు లేదు? చచ్చి అంత ఉంది ఆయన గురించి. చచ్చిపోవాలన్నా చచ్చిపోతా నేను. మరి పాట పాడమంటేనే వాడతలేవు, నువ్వు చచ్చిపోతావు అంటే ఎట్లా? పాట అంటే ఏం పాట పాడాలి? చాలా పాటలు ఉన్నాయి కదా, ఏ పాట పాడాలి తెలియదు కదా. నేను చెప్పాలా పాట? నాకు పాటలు రావు ఎక్కువ, నేను పాటలు అయితే పాడను. తను ఒకటే చెప్తా, మా హస్బెండ్ కి తను ఎప్పటికీ నాతో ఉండాలని ఒక కోరిక, అంతే. ఎప్పుడు నీతో ఉండాలని కోరిక? ఏంది కోరిక? అంటే తను డ్యూటీ చేసినా చేయకపోయినా మాత్రం నేను ఆయన చూసుకుంటూ సుఖపెడతా, అన్ని చేస్తా.
తను నాతో ఉంటే చాలు. ఇది ఇప్పుడు మీకు ఇది అయింది కదా, లైక్ ఆపరేషన్ అయిన తర్వాత మీకు ఫీలింగ్స్ అనేటివి ఉండవు అంటారు కదా కొంతమంది. ఉండవు మాక్సిమం అయితే. మరి నీకు మూడ్ వస్తుందా మీ హస్బెండ్ ని చూస్తే? మూడ్ అంటే ఫీలింగ్స్ వస్తాయి, మూడ్ అంటే రాదులే కానీ. ఫీలింగ్స్ కి మూడ్ కి తేడా ఏంది? వస్తుందిలే, రాకుండా ఉంటాయా? సెక్స్ వర్క్ చేస్తారా మీరు? ఎంత వస్తుంది ఒక్కసారి, అంటే 1 night వెళ్తే? ఆ సెక్స్ వర్క్ చేయను, మా హస్బెండ్ తో సెక్స్ వర్క్ చేస్తాను, నేను బయట సెక్స్ వర్క్ వెళ్ళాను. చెప్పినావు కదా ఇందాక సెక్స్ వర్క్ చేస్తాను, మా హస్బెండ్ తోనే అట్లా అడిగి అనుకున్నాను, బయట వాటిలో సెక్స్ వర్క్ నేను చేయను. సరే, ఒక అంకుల్ కి ఒక బాయ్ కి తేడా ఏంది? అంకుల్ కి బాయ్ తేడా అంటే అంకుల్ చాలా సేపు చేస్తారు. ఏం చేస్తాడు? సెక్స్. బాయ్ తొందరగా చేస్తాడు. బాయ్ అబ్బాయి తొందరగా చేస్తాడు. అంకుల్ అయినా బాయ్ అంకుల్ అవుతాడు కదా. బాయ్ అంకుల్ అవుతాడు కానీ అబ్బాయి హెంగ్ లా ఉన్నప్పుడు ఎనర్జీ ఉంటది, అంకుల్ గా మారేటప్పుడు ఎనర్జీ ఉండదు కదా, తగ్గిపోతా ఉంటది కదా. మరి ఎక్కువ చేస్తారంటున్నావు కదా. ఎక్కువ అంటే ఎక్కువసేపు అంటే టైం ఎక్కువ అయిపోతుంది, మాకు కలెక్షన్ రావాలి కదా. ఆయనతోనే 1 or 2 hours చేస్తాం, మాకు మనీ ఎట్లా? వచ్చిన వాళ్ళతో ఒక 5 months 5 minutes. ఒక రోజుకి ఎంత మందితో చేసే అంత కెపాసిటీ ఉంటది? మాక్సిమం నాతో నేనా పెళ్లి కాకముందు చేసే సెక్స్ వర్క్ అప్పుడైతే మినిమం ఒక 15. హస్బెండ్ కి తెలుసా ఈ విషయం? ఫస్ట్ తెలుసు, తను తెలిసినాక నన్ను వద్దన్నాడు, వెళ్ళకు నువ్వు అని, ఎందుకంటే హెల్త్ ఇష్యూస్ కూడా వస్తాయి కదా, దానికి వల్ల వద్దు అన్నారు. అదే ఎంత వస్తుండే మరి అప్పుడు? ఎంత వచ్చేది? అప్పుడు మినిమం అయితే నేను పెట్టుకునేది అయితే 3000 పెట్టుకునేది డైలీ. ఒక డే కైనా మాక్సిమం ఎక్కువ పెట్టుకునే వాళ్ళు ఉంటారు, తక్కువ పెట్టుకుని ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది, సంపాదించుకున్న దాన్ని బట్టి కెపాసిటీ. నేనైతే 3000 కావాలనుకుంటా ఎప్పటికైతే, అంతే. 3000 ఎబోనే వచ్చేది, 4000 5000, ఒక్కొక్కసారి 10,000 8,000 6,000 వచ్చే రోజులు వస్తాయి మన రాత. ఓకే, ఇప్పుడు మీ ట్రాన్స్జెండర్స్ ఉంటారు, మీకు ఆల్రెడీ తెలుసు మీకు వచ్చే హస్బెండ్స్ మిమ్మల్ని జస్ట్ ఫిజికల్ గా వాడుకుంటారు అని, మరి అలాంటప్పుడు మీరు పెళ్లిళ్ళు ఎందుకు చేసుకుంటారు? అందరు ఒక్కలాగా ఉన్నారు కదా. ఇప్పుడు మీ హస్బెండ్ కూడా మీతో ఒక 2-3 months ఉంటారు, తర్వాత చెప్పకుండా వెళ్ళిపోతారు అని అయితే అన్నావు కదా, మరి అట్లా అంటే అది వాళ్ళ అభిప్రాయం, మనకు తెలియదు కదా, వెళ్ళిపోతారని చెప్పడు కదా అలా అని. ఇప్పుడు అలా ఎందుకు? ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, అమ్మాయిలు అబ్బాయిలు లవ్ చేసి అబ్బాయిలు మోసం చేయట్లేరా? అమ్మాయిలు అబ్బాయిలు మోసం చేసి వెళ్ళిపోవట్లేరా? ఇంకా మాది కూడా అంతే, అమ్మాయికి అబ్బాయికి అంత జరిగినప్పుడు మాలాంటి జరుగుతుంది బాధ అనేది ఉంటుంది. అమ్మాయిలకు అబ్బాయిలకు జరుగుతుంది అంటే వాళ్ళకి మాట్లాడడానికి వీళ్ళకి అమ్మ నాన్న ఉంటారు, వాళ్ళకి అమ్మ నాన్న ఉంటారు. మరి మీకు ఇప్పుడు మీ మమ్మీ డాడీ వాళ్ళు ముందుకు వచ్చి మాట్లాడారు కదా, మా గురువులు ఉన్నారు కదా, మా పెద్ద వాళ్ళే మాట్లాడతారు. ఏమైనా మాట్లాడతారా వచ్చి? వాళ్ళ రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారా? ఇప్పుడు వాళ్ళ ముందు మేము పెళ్లి చేసుకుంటే వాళ్ళు మాట్లాడగలుగుతారు, వాళ్ళ ముందు మనం పెళ్లి చేసుకోలేనుకో వాళ్ళు మాట్లాడలేరు. వాళ్ళ ముందు పెళ్లి చేసుకున్న తర్వాత పక్క వచ్చి మాట్లాడతారు, మా కమ్యూనిటీ ముందు చేసుకున్నావు కదా అని వీడియోస్ ప్రూఫ్స్ అన్ని పెట్టుకుంటారు మా వాళ్ళు, పెట్టుకుని వాళ్ళ ముందు మాట్లాడతారు. ఓకే క్లాన్జీ, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.